భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు? ప్రాణం పోయాడు ఎప్పుడు చెప్పాడు? ద్రౌపదీదేవి ఎప్పుడు చెప్పింది? ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభలో. ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. కదలకూడదు, అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి, దాని మీదే దృష్టి పెట్టాలి, వెన్నుపాము నిటారుగా ఉంచాలి, జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వెక్కడున్నావన్న దానితో సంబంధం లేదు. ఆఖరికి మంచం మీద ఉన్నా కూడా గోవిందనామం చెప్పచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననేనా రసింహశ్చ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. ఎక్కడున్నా భగవన్నామం చెప్తూనే ఉండొచ్చు. భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా అలవాటు కావాలి. ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు, ఏదో పరద అడ్డొచ్చింది, తూలేడు, పడిపోతున్నాడు. గబుక్కను నోటి వెంట నారాయణ అనో శివ అనో అనడం అలవాటు కావాలి.